ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఈ భూప్రపంచం మీద మనిషి ఎందుకు సంతృప్తికరముగాను సంతోషముగాను జీవించలేకపోతున్నాడు? కారణం ఏమిటంటే కోల్పోయిన దాని గురించినటువంటి చింత, లేని దాని గురించినటువంటి ఆరాటం మధ్యలో ఉన్న దానిలో సంతృప్తిని సంతోషాన్ని కలిగి ఉండటాన్ని నేర్చుకోలేకపోతున్నాడు. పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో ఆయన చెబుతున్నటువంటి మాట, నేను ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటము నేర్చుకుని ఉన్నాను అని తెలియచేస్తున్నాడు. పౌలు అన్నాడు, నాకు దీన స్థితిలో ఉండటం తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం తెలుసు, అన్ని విషయాలలోనూ కూడా కడుపు నిండి ఉండటం నాకు తెలుసు, ఆకలితో ఉండటం కూడా నాకు తెలుసు, సమృద్ధి కలిగి జీవించటం నాకు తెలుసు, లేములో ఉండటం కూడా నేను నేర్చుకున్నాను అంటున్నాడు. ఇది ప్రతి ఒక్కరూ కూడా అభ్యాసం చేయగలిగిన నాడు మనము మనకున్నటువంటి వాటిలో సంతృప్తితో జీవించగలము, సంతోషముతో జీవించగలము. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో కోల్పోయినటువంటి వాటిని గురించినటువంటి చింతను విడిచిపెట్టు. కారణం ఏంటంటే అవి మరలా తిరిగి రావు. లేని వాటిని గురించినటువంటి ఆరాటము నీకు అవసరం లేదు. అవి నీకు దేవుడు ఇవ్వాలనుకున్నప్పుడు తగిన సమయంలో అవి దేవుడే దయచేస్తాడు. అయితే ప్రస్తుతము నీ దగ్గర ఏముందో, నీలో ఏముందో వాటిని బట్టి నీ దగ్గర ఉన్నటువంటి వాటితో సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకో. సంతోషంగా జీవించటం అనేటువంటిది అభ్యాసం చెయ్యి. అది మన జీవితాలకు సంతోషాన్ని, సమాధానాన్ని, సంతృప్తిని ఇస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి జీవితములలోనికి మిమ్ములను ఈ ఉదయకాల సమయంలో నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా జీవితంలో సంతృప్తిని, సంతోషాన్ని కలిగి జీవించటము నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.